మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. సార్ని అడిగి మన విషయాలు తెలిసిన ప్రయత్నం. సార్ నమస్తే సార్. సార్ మోడీ గారు కర్నూలుని ప్రత్యేకంగా ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా సార్ ఈ పర్యటన? అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి చాలా పవిత్రమైన శైవక్షేత్రం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలి, దర్శనం చేసుకోవాలి, ఆశీస్సులు తీసుకోవాలి. రెండవది, గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంకి 2 సార్లు రావడం జరిగింది, అమరావతికి కూడా ఒకసారి రావడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక కార్యక్రమం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించిన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు వారు ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇవాళ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడం, తర్వాత రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ఎకనామిక్ కారిడార్లు కానీ, హైవేల నిర్మాణం కానీ, ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఓర్కల్ లాంటి ఎయిర్పోర్ట్ కానీ, కడప ఆధునీకరణ కానీ, లేదా అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ పెద్ద ఎత్తున ఇవాళ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడికి కర్నూలుకి గత దీర్ఘకాలంగా ఉంటున్న డిమాండ్ ఏదైతే ఉందో హైకోర్టు బెంచ్ రావాలని, అది కూడా సాకారం అవుతోంది. ఇవన్నీ కాకుండా ఇటీవల తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో, జీఎస్టీని 4 స్లాబుల నుంచి 2 స్లాబులు తీసుకొచ్చి దాదాపు 99% 12% స్లాబ్లో ఉన్న వాటిని 5% కానీ లేదా 0కి తీసుకురావడం కానీ, అదేవిధంగా 90% 18% స్లాబ్లో ఉన్న వాటిని 5% లేదా 0 తీసుకురావడం, తద్వారా ఇవాళ మధ్యతరగతి ప్రజలకి, దిగువ మధ్యతరగతి ప్రజలకి, పేదలకి చాలా లబ్ధి చేకూరుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకు కూడా దాని ద్వారా లబ్ధి చేకూరుతూ ఉంది. గతంలో జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈ సంపదను సృష్టించారు, సంపదని మళ్ళీ రాష్ట్రాలకు బదలాయించారు. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా దృష్టి పెట్టడం వల్ల సంపద సృష్టి మరింత అయ్యింది. అయితే ఆ లబ్ధిని వాళ్ళ వినియోగదారుకు కూడా అందించాలనే ఉద్దేశంతో జీఎస్టీ తెచ్చిన తర్వాత ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు రాయలసీమ ప్రాంతానికి వస్తున్న సందర్భంగా రాయలసీమ ప్రజలు కూడా స్వాగతం పలుకుతున్నారు. వారి సంతోషాన్ని పంచుకునే దిశగా కూడా ఇవాళ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. దాంట్లో భాగంగానే బహిరంగ సభ కూడా జరగబోతా ఉంది. సార్, గతంలో మోదీ గారు కర్నూలుకి ఎలక్షన్ ముందర అయితే ఒకసారి వచ్చారు. ఆ పర్యటన తర్వాత మనకు రాయలసీమలో 2 అసెంబ్లీ స్థానాలు కావచ్చు, ఒక ఎంపీ స్థానం కావచ్చు. ఈసారి చేయబోయే పర్యటన రాయలసీమలో పార్టీ మరింత బలపడే అవకాశం ఉందంటారు? రాయలసీమలో 3 అసెంబ్లీలు గెలిచాం. ధర్మవరం ఉంది, ఆదోని ఉంది, జపలమడుగు ఉంది. 3 అసెంబ్లీ గెలవడం జరిగింది. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వారు చేపట్టే అంటే రాజకీయాలు కేవలం ఎన్నికల సమయం మాత్రమే చేసి, మిగతా సమయంలో అంతా ఏ రాష్ట్రమైనా కూడా ఈ కోఆపరేటివ్ ఫెడరలిజానికి పెద్దపీట వేస్తూ, సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఈ పార్టీ అధికారంలో ఉందా, ఆ పార్టీ అధికారంలో ఉందా అని కాకుండా ఎక్కడైనా కూడా ప్రజల అభివృద్ధి, సంక్షేమమే సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి పాలన అందిస్తూ వస్తున్నారు. అయితే సహజంగానే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు లబ్ధి ఎక్కువ చేకూరుతుంది. ఇవాళ రాష్ట్రంలో కూడా దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, దానికి కావాల్సిన నిధులు కానీ, అది పోలవరం కావచ్చు, లేదా అమరావతి కావచ్చు, లేదా పెద్ద ఎత్తున ఇవాళ ఉత్తరాంధ్ర, అదేవిధంగా కోస్తాంధ్ర, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్న పెట్టుబడులు కూడా మనం చూస్తున్నాం. గత 15 నెలల్లోనే దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వివిధ ఎంఓలు జరగడం జరిగింది. 5 లక్షలకు పైగా ఇప్పటికే ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఈ కొనసాగుతూ ఉంది అభివృద్ధి పదంలో ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అదేవిధంగా దార్శనిక నాయకత్వం కారణంగా వాటిని గాడిలో పెట్టడం జరిగింది. ప్రజల మార్పు చూస్తున్నారు. 5 సంవత్సరాల పాలనని, అటవిక పాలనని, ఈ 15 నెలల్లో ఒక మంచి పాలన, వాటిని స్వాగతిస్తున్నారు. ఒక సానుకూల వాతావరణం కూడా రాష్ట్రమంతా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారి పర్యటన మరింత రాష్ట్రాన్ని అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నాను. ఆరోగ్య శాఖ మంత్రిగా కేంద్రం అమలు చేసిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు మన రాష్ట్రంలో ఎలా అమలు అవుతున్నాయి? బాగా అవుతున్నాయి. ఎందుకంటే ఒకటి, మన రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ 61 లక్షల కుటుంబాలకి 5 లక్షల దాకా వైద్య సాయం అందించే పథకం అయితే, మన రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1,43,00,000 మందికి 25 లక్షల రూపాయల దాకా కూడా ఖరీదైన వైద్య చికిత్సను కూడా అందించే మొట్టమొదటి రాష్ట్రం మనం. గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో 10 లక్షల వరకు మాత్రం అందిస్తున్నారు. మన రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఇవాళ 25 లక్షల దాకా కూడా నాణ్యమైన ఖరీదైన చికిత్సని, నాణ్యమైన వైద్య సేవలను కూడా అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతోంది. ఆయుష్మాన్ భారత్ కారణంగా వయోవందన్ తీసుకురావడం వల్ల ఇవాళ 70 సంవత్సరాల దాటిన వారికి కూడా అదనంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా 5 లక్షల సహకారం కూడా అందిస్తుంది. ఇవన్నీ కాకుండా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా
1,63,00,000 కుటుంబాలకి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి, పేద కుటుంబాలకి, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ మోడల్లో తీసుకెళ్తున్నాం. దాని తర్వాత ఈ 1,43,00,000 బీపీఎల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వీరికి 25 లక్షల దాకా కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, అదేవిధంగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అస్యూరెన్స్ మోడ్లో ద్వారా 25 లక్షల దాకా కూడా సహాయం అందిస్తాం. ఇది రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటి ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం. మన రాయలసీమలో కొంచెం ఆరోగ్యం అయితే వెనుకబడిన పరిస్థితి ఉంది. కానీ ఈ సభ ద్వారా మీరేమన్నా మీ ఆరోగ్య శాఖ మంత్రికి ఏమన్నా కొత్త ప్రతిపాదనలు ఏమన్నా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? ప్రధానమంత్రి గారికి ప్రతిదీ తీసుకెళ్తుంటాం, ప్రతిదీ వారు సహకరిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆయుష్ కింద కేవలం 38 కోట్లు మాత్రమే వచ్చి చివరి 3 సంవత్సరాల ప్రతిపాదన కూడా పంపకపోతే, మేము వచ్చిన మొదటి సంవత్సరంలో మేము పంపిన 100 కోట్లకు ప్రతిపాదన పంపిస్తే 83 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ 250 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే 126 కోట్లు ఒక్క ఆయుష్ మాత్రమే, ఆయుర్వేద, హోమియో, యోగా, న్యాచురోపతి, సిద్ధ, యునానికి సంబంధించిన వాటిలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణం కోసం గత ప్రభుత్వం వాటిని పూర్తిగా 15th ఫైనాన్స్ కమిషన్ కానీ లేదా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద వస్తున్న నిధులను దారి మళ్లిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4,500 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు గ్రామాల్లో నిర్మాణం చేయడం కోసం 1,200 కోట్లను కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ రకంగా మేము అడిగిన ప్రతి దానికి సహకారం అందుతూ ఉంది. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద 1 సంవత్సర కాలంలో మేము చేపట్టిన కార్యక్రమాల వల్ల, తీసుకొచ్చిన మార్పు వల్ల కేంద్ర ప్రభుత్వం మెచ్చి 100 కోట్ల పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ని కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేంద్రం నుంచి మేము అడగడమే తడుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దానికి కావాల్సిన ఏంటంటే ఈ సంకీర్ణ దీంట్లో ఈ ఫెడరల్ కోఆపరేటిజంలో 60 కేంద్ర ప్రభుత్వం సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొద్ది వాటా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేని నేపథ్యం ఉండింది. దాన్ని కాస్త మెరుగుదిద్ది ఇవాళ మళ్ళీ రాష్ట్రం నుంచి వాటా ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఈ ఆరోగ్య వ్యవస్థను మార్పు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యం ప్రాథమిక బాధ్యతగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. అనారోగ్య ప్రదేశ్గా మారిన ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. సార్, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాయలసీమనే ఎక్కువగా నష్టపోయింది సార్. ఈ రాయలసీమలో మోదీ గారి పర్యటన తర్వాత మన రాయలసీమలో వలసలను తగ్గించడానికి ఏమన్నా కొత్తగా పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చెప్పింది వాస్తవం. అందుకనే కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి అధికార వికేంద్రీకరణకి పెద్దపీట వేస్తూ మన రాయలసీమ జిల్లాల్ని సోలార్ హబ్గా మార్చింది. మీరు అందుకని చూస్తే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక సోలార్ ఇది మన ప్రాంతంలో రాయలసీమ జిల్లాలకే లభ్యమైంది. అదేవిధంగా పవర్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్స్ కూడా మన ప్రాంతంలోనే ఎక్కువ వచ్చాయి. మీరు ఏ నది మీద చూసినా కూడా ఇప్పుడు పిఎస్పీస్ వచ్చాయి. ఇవన్నీ కాకుండా మన ప్రాంతానికి 3 ప్రాంతాలకి, తిరుపతి దగ్గర కృష్ణపట్నం కానీ, లేదా కడప దగ్గర కొప్పర్తి కానీ, లేదా కర్నూలు జిల్లాలో ఓర్వకల్ కానీ, ఈ ఎకనామిక్ కారిడార్లలో ఈ నోట్స్ని ఇవ్వడం కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ ఒక ఓర్వకల్లోనే ఇప్పటికే 12,000 కోట్లకు పైగా పెట్టుబడులు రావడం జరిగింది. అదేవిధంగా 5,000 కోట్ల దాకా ఈ కొప్పర్తిలో పెట్టుబడులు రావడం ఉంది. అదేవిధంగా ఈ కృష్ణపట్నం కారిడార్లో కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ఈ బెంగళూరు చెన్నై కారిడార్ కానీ, లేదా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కానీ, లేదా విశాఖపట్నం చెన్నై కారిడార్ కానీ, ఇవన్నీ కూడా ఇంచుమించు రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్తున్న కారణంగా ఈ పెట్టుబడులు రావడానికి అనువైన ప్రాంతంగా గుర్తిస్తున్న కారణంగా ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అదే సమయంలో తిరుపతి ప్రాంతంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల 2 క్లస్టర్లు అక్కడ వచ్చాయి. ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దాని కారణంగా అక్కడ కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ స్థూలంగా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు, పరిశ్రమలు వచ్చినప్పుడు యువత ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కలుస్తాయి. అందుకే మన ప్రాంతంలో చాలా మేధో సంపత్తి కలిగిన వాళ్ళు, తెలివైన యువకులు ఇతర ప్రాంతాలకు, బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కు వలసపోతున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు రావడం కారణంగా వాళ్ళు మన రాష్ట్రంలో ఉంటారు. వారు సంపాదన మన రాష్ట్రం మీదే, వారు వచ్చిన ట్యాక్సులు మన రాష్ట్రానికే చెల్లించబడతాయి. పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. చివరిగా ఈ జిఎస్టీ సంస్కరణ సభలో ఇది కేవలం జిఎస్టీ సంస్కరణ సభ కాదు, కర్నూలుకి ఒక ప్రత్యేకమైన బహుమతి మోదీ గారు
గారు ప్రకటించడానికి ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది, అది నిజం అంటారా సార్? ఖచ్చితంగా ఒక జిల్లాను దృష్టి పెట్టుకోరు. గతంలో విశాఖపట్నంకి వచ్చిన సందర్భంగా 2,10,000 కోట్లు ఒక్క గ్రీన్ హైడ్రోజన్లోనే 1,80,00,000 వారు తీసుకురావడం జరిగింది. ఆ ప్రాంతానికి ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితుల్ని వీటిని పరిగణలోకి తీసుకుని ఆ ప్రాంతానికి ఏ పరిశ్రమ వస్తే బాగుంటుంది, ఏ రకమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తుంటారు. అదేవిధంగా అమరావతికి వచ్చినప్పుడు కూడా 52,000 కోట్ల వివిధ పనులకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఏ ప్రాంతంలో చూసినా ఇటీవలనే ఆన్లైన్లో వర్చువల్గానే మన ప్రాంతంలో ఉన్న అన్ని రైల్వే కొత్త ప్రాజెక్టులకు కానీ, లేదా ఈ నేషనల్ హైవేలు కానీ, లేదా ఎక్స్ప్రెస్ హైవేలకు కానీ, లేదా కొత్త పూర్తయిన వాటికి ప్రారంభోత్సవం కానీ ప్రధానమంత్రి గారు చేస్తారు, నిరంతరం చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధికి ఉపయోగపడేలాగా అంతో ఇంతో ఖచ్చితంగా ఏదో ఒక బహుమానం వారు ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. సార్ చివరిగా ఒకటే ప్రశ్న, ఇది కేవలం రాజకీయ పర్యటన అని ప్రతిపక్షాలు విమర్శిస్తారు, దీనికి మీద మీ స్పందన ఏంటి సార్? అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి పట్టని వాళ్ళకి ఇటువంటివన్నీ అదే రకంగా కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రజల జీవితాల్లో మార్పు వచ్చి వ్యవసాయ రంగంలో ఇవాళ ఒక ట్రాక్టర్ అంటే 1,20,000 నుంచి 3 లక్షల దాకా ఆదా అవుతుంది. అదేవిధంగా స్ప్రింక్లర్లు కొనాలంటే ఆదా అవుతుంది. అన్నీ వివిధ రకాల పథకాలతో ఇవాళ లబ్ధి చేకూరుస్తూనే జీఎస్టీలో ఈ ట్యాక్సులు తగ్గించడం వల్ల వ్యవసాయ రంగం అయితేనేమి, లేకపోతే విద్యారంగం అయితే, లేదా నిత్యావసర సరుకులు అయితేనేమి ఒక్కసారిగా 28% నుంచి 5% లేదా 18% నుంచి 0కు రావడం వల్ల ఇవాళ పెద్ద మొత్తం ఆదా అవుతా ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రజలు సంతోషం ఉంది. ఇవన్నీ కాకుండా చిన్నపిల్లల పెన్షన్లు కానీ, స్టేషనరీ కొనాలంటే కూడా ఇవాళ 18% ఉన్నదాన్ని ఇవాళ 5% తీసుకురావడానికి ప్రధానంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మందుల మీద ఇవాళ చాలా వాటిలో 0 చేసి పెట్టడం జరిగింది. 36 రకాల లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఏవైతున్నాయో వాటిని 0 చేశారు. క్యాన్సర్ సంబంధిత మందుల మీద కూడా 0 చేయడం జరిగింది. అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మీద కూడా తగ్గడం వల్ల కేవలం మా ఆరోగ్య శాఖకు సంబంధించి మా దగ్గర మాత్రమే దాదాపు 1,000 కోట్లు ఆదా అవుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖకి జీఎస్టీలో తెచ్చిన సంస్కరణ కారణంగా 1,000 కోట్లు ఆదా అవుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. దాని ఇతరత్ర కార్యక్రమాల మీద అభివృద్ధి మీద ఖర్చు పెట్టడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా జీవిత బీమా ప్రతి ఒక్కరికి అవసరం. దాని దృష్టిలో పెట్టుకుని ఇవాళ 18% ఉంటున్న జీవిత బీమా మీద జీఎస్టీ ట్యాక్స్ని దాని ప్రధానమంత్రి గారు ఇవాళ 0% తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఆరోగ్య భద్రత కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు జరిగాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క ఫోటో సార్.